హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద సంగవి యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్. అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈరోజు అంగూరు బిల్లలు చేశారు. అదే స్వీట్, శ్రావణ మాసం కదా, స్వీట్లు బాగుంటాయి అన్నట్టు. ఇప్పుడు ఎనీ టైం స్వీట్లు చేసుకుంటూనే ఉంటారు. అయితే కుడుక, పచ్చి కుడుక, నేను వచ్చిన ఏం స్వీట్ లేదా అనేసి అడుగుతుంటే మా అమ్మ కొబ్బరికాయలు దేవుని కొట్టింది. అయితే కుడుక ఉంది, దాంతో స్వీట్ చేస్తా అని చెప్పేసి మొత్తం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చేసింది. మా ఇంటి పక్కన పెద్దమ్మ, మా ఇంటి పక్కన మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆ పెద్దమ్మ మంచిగా చేస్తుంది అన్నట్టు. స్వీట్స్ ఏవైనా కానీ మంచిగా చేస్తుంది. లడ్డూలైనా, అంగూరు బిళ్ళలైనా ఏవైనా మంచిగా చేస్తుంది. టేస్టీగా ఉంటాయి ఆ పెద్దమ్మ చేసే ఆ చేతి వంట, బాగుంటుంది. స్వీట్ ఏదైనా మంచిగా చేస్తుంది. అయితే ఆ పెద్దమ్మ రమ్మని చెప్పేసి మా అమ్మ చేస్తుంది. మా అమ్మ అంతలోపు చక్కెర కరిగిపిస్తుంది, ఆలోపు పెద్దమ్మ పిండి విసుకుతుంది. ఆలోపు నేను కుడక కట్ చేసి గ్రైండర్ చేసి ఆడబెట్టేసిన. మా అమ్మ నేను వీడియో తీసుకుంటా అంటే అన్ని వీడియోలు తీసుకుంటేనా అనుకుంటే నవ్వుకుంటున్నది. నేను తీసుకోవద్దా అనుకుంటే నవ్వుకుంటే ఆ వీడియో తీస్తాను. పెద్దమ్మ చెప్పిన కొద్దీ మా అమ్మ చేసింది. అంతలో పెద్దమ్మ పిండి మొత్తం పిసుకుడు అవుతుంది. అటు సైడ్ మా క్యాండీ గాడు ఆడ కూర్చుని ఉన్నాడు చూసుకుంటా. వాడు అప్పుడే లేచిండైతే తీసుకొచ్చి బయట మంచం వేసి అందులో పడుకోబెట్టి చూస్తాడు. నేను ఏం చేస్తానా అనుకుంటే చూస్తాడు. అయితే వాని దగ్గరికి పోతే వాడు మంచి ఆట మీద పడి నన్ను చూసుకుంటూ మొత్తుకుంటా కేకలు ఇస్తాడు. అంతలోపు చక్కెర ఆనకం బట్టి ఇటు అందులో కుడుకేసేసి మంచిగా చక్కెర ఎలా ఉడకాలనేసి మంచిగా అన్నీ వేసేసి మంచిగా ఉడకబెడుతుంది అన్నట్టు. అందులో ఆనకంలా మొత్తం కుడుక కలిసి ఉడకాలి, ఒక 10 minutes దాకా ఉండాలి అని చెప్పింది పెద్దమ్మ. మంచిగా చేస్తుంది స్వీట్స్, ఏవైనా టేస్టీగా ఉంటాయి పెద్దమ్మ చేతి వంట. ఇవన్నీ కాదు, వేరే కూడా చేస్తుంది, టేస్టీగా బాగుంటాయి పెద్దమ్మ చేతి వంట. అది మొత్తం తుక్క ఉడకాలి, అందులో చక్కెర పాకంలా కుడుక అనేది మంచిగా ఉడకాలి అని చెప్తాను. ఆ లోపునే మా క్యాండీ దగ్గరికి పోయినా. మా క్యాండీ ఆటలాడుతాడు. అట్టప్పుడు ఏదైనా చెప్తే అస్సలు వినడు. ఏదైనా స్వీట్ అది ఏయంగా బాగా టార్చర్ పెట్టేటోడు. ఈసారి మాత్రం సైలెంట్ కూర్చుని ఉన్నాడు. అంటే ఒక్కసారి 2 సార్లు కేకలు స్వీట్ అంతే. మిగతా టైంలో బాగానే ఉన్నాడు. వాళ్ళ డాడీని పప్ప 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 అవతల సైడు మాది పెళ్ళిలా ఫొటోస్ ఇచ్చిరైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర హాల్లో ఫొటోస్ పెట్టి ఉన్నాయి. పప్ప పప్ప డాడీ ఫోటో తీసుకుంటా పప్ప పప్ప అని పిలుచుకుంటున్నాడు. అందులో ఒక చిన్న వీడియో తీసుకుందాం మనిషి తీసుకున్నాం. వాడు నా మాట ఇంట్లో కొరుకుతాడు, తిరుగుతాడు. అది మొత్తం చక్కెరలో ఉడికిన తర్వాత తీసుకొచ్చి ఫ్యాన్ కింద పెట్టింది. అది మొత్తం వేడి అనేది తగ్గాలట. మా మమ్మీ మొత్తం నీట్గా కలుపుతుంది. పెద్దమ్మతో ముచ్చట పెట్టుకుంటా మంచిగా కలుపుతుంది. ఆలోపు నేను వీడియో తీసుకుంటాను. పెద్దమ్మ ఇక కలిపిన పిండి మొత్తం చిన్నగా ఉండాలి చేస్తా అనేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చెకప్ కొద్దీ ఒత్తుతుంది. ఆలోపు ఈ చిన్న ముద్దలు చేసేసింది, ఆడబెట్టింది. చిన్నగా నేను లాటిచ్చి ఇస్తున్నా, పూరీలలాగా చేసి ఇచ్చిన కొద్దీ అంగూరు బిళ్ళల్ని అటు ఇటు వేసి మధ్యలో కుడక వేసి అదే ఆ స్వీట్ వేసి మొత్తం అల్లుతుంది. నీట్గా అల్లుతుంది, అల్లడం మస్తు అల్లుతుంది పెద్దమ్మ, మంచిగా అల్లుతుంది. ప్రాక్టీస్ ఉండాలి దేనికైనా. చూడండి ఎంత చేతితో ఎంత టకటక అల్లుకొస్తుందో, నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మా చేతి ఏదైనా నీట్గా వస్తుంది, ఒకటే సైజులో వేస్తుంది. మళ్ళీ నీట్గా ఎంత బాగా వస్తుందో చూడండి. అంగూరు బిళ్ళలు బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి ఫ్రెండ్స్, తెలుసా? ఎప్పుడైనా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఈ అంగూరు బిళ్ళలు. చూడండి, అల్లడం రావాలి కానీ బిళ్ళలు సూపర్ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా అల్లుతుందో. నేను ట్రై చేసినా కానీ నాకు అంత నీట్గా రాలే, అందుకే చప్పుడే కొద్దిసిన. చూడండి చేతి అల్లకం ఎంత బాగుందో. పిండి పట్టుకున్నట్టు అనిపిస్తుంది కానీ నీట్గా అల్లుకుంటే ఎట్లా వచ్చిందో చూడండి. మొత్తం ఎంతసేపు అట్లా ఒక 10 minutesలో మొత్తం అల్లేసింది నీట్గా. చూడండి కుడుక అందులో పెట్టి పూరిలా వేసి, పూరికి ఎంత వేసుకుంటాం చిన్నగా అట్లా వేసి ఒత్తుకుంటా
నీట్గా చుట్టూరా ఒత్తాలి. బాగుంటుంది. ఎంత బాగా చేస్తుంది చూడండి. ఏదైనా నీట్గా చేస్తుంది. ఆ చుట్టూ లైన్స్ ఒత్తి ఆలోపు మా అక్క మా అమ్మ ఫోన్ చేసింది. అంగూరు బిళ్ళలు అంటే కొంచెం మా అక్కకి ఫస్ట్ టైం విన్నది అన్నట్టు. ఏం బిళ్ళలు అని అడుగుతాను. ఈ పెద్దమ్మ చెప్పింది, ఇవి మాకు తెలియదు అసలు. ఈ పెద్దమ్మ వాళ్ళే ఊకే చేసుకుంటారు, వీళ్ళు చేసుకొని మాకు ఇచ్చేటోళ్ళు అన్నట్టు. తినండి అని టేస్ట్ చేయండి అని. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా ఈ పెద్దమ్మ ఇచ్చింది 2 సార్లు. మళ్ళీ అవి తినాలనిపించిన ఇంత టేస్టీగా చేస్తుంది. దాన్ని ఇస్తే మళ్ళీ మళ్ళీ తినబుద్ధి అవుతుంది. ఇక మా అమ్మ కూడా ఇది పెద్దమ్మని పిలిచి చేయమంటా అని చెప్పేసి చేసింది. ఎంత నీట్గా అంటే మంచిగా చేసి ఇచ్చింది. మొత్తం 15 అయినాయి. నీట్గా చేసింది. 15 బిళ్ళలు చేసింది, అంగూరు బిళ్ళలు. కానీ బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా అల్లిందో. అన్నీ అల్లే ఆ ప్లేట్లో పెట్టేసి ఆ పెద్దమ్మ వెళ్ళిపోయింది. లాస్ట్ అది మొత్తం అల్లి ఇక మమ్మల్ని కాల్చుకోమని చెప్పింది. ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయండి, బాగుంటుందని చెప్పింది. చూడండి, అది చెంచకుండా అది రావట్లేదు అన్నాక నేను తీసి ఇచ్చిన. చూడండి ఎంత బాగా అవుతుందో. ఆ పెద్దమ్మకి అన్నీ మంచిగా ప్రాక్టీస్ అవుతుంది, మంచిగా చేస్తుంది. ఏదైనా మనం ఏదన్నా చేయడానికి పిలిచినా కానీ తనకి ఎంత పని ఉన్నా కానీ పని అంతా పక్కకు పెట్టేసి మన కోసం వస్తుంది. మాకని అది ఎవ్వరు పిలిచినా కానీ వెళ్తుంది ఆమె. ఎంత పని అని ఉండని అక్కడ పెట్టేసి పోయి వాళ్ళకి లడ్డు బూందీ అన్న కొట్టి ఆనకం మట్టి లడ్డూలు చేసి వస్తుంది, కరియలు చేసి వస్తుంది, అరిసెలు చేసి వస్తుంది. మా లైన్లో ఫేమస్ ఈ పెద్దమ్మ. ఎంత పని అని ఉండని పోయి చేసేసి వస్తుంది. అడిగి పిలిచిర్రు అనేసి కంపల్సరీ వెళ్తుంది. నన్ను ఎంత ఇప్పుడు వాళ్ళ పెరట్లో ఆమె అంత క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నది, కానీ మేము పిలిచామనేసి ఎక్కడిదక్కడ పడేసి వచ్చింది మా కోసం. ఇట్లా సోనికి తినబుద్ధి అవుతుందట అన్నాక వెంటనే వచ్చింది. టైం కూడా తీసుకోలే. వస్తాను పదా అని చెప్పింది, వచ్చింది. కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చింది, మాకు టకటక చేసింది, ఆడబెట్టింది, మళ్ళీ ఇంటికి వెళ్ళింది. తినండి పెద్దమ్మ అనిస్తే ఇప్పుడు తినబుద్ధి అయితే లేవే, దగ్గున్నది అది ఇది అని చెప్పేసి తినలే. ఆమె ఎవరి దగ్గర ఏం చేసినా కానీ ఏం ఇచ్చినా తీసుకోదు, వద్దని చెప్పుకుంటే పోతుంది. ఎంత నీట్గా అంటే ఎంత నీట్గా వెళ్తుంది చూడండి. మనకి ఎంత ట్రై చేసినా రాదు, అది అయిపోయింది వెళ్తుంది. ఇక మా మమ్మీ ఆయిల్లో ఫ్రై చేస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చినాయి, మంచిగా అంటే సూపర్గా వచ్చినాయి. అవి ఆయిల్ వేస్తే అటు ఇటు అంటే పోతాయి కావచ్చు అనుకున్నాం, కానీ మంచిగా వచ్చినాయి. మొత్తం కాల్చేసింది. మా హ్యాండ్కి ఇస్తే చేయి కాలింది, వదిలేసిండు. మళ్ళీ తర్వాత దాని కింద పడేసి ప్లేట్ మాత్రం కావాలంటాడు. చూడండి ఎంత నీట్గా. తినురా అంటే ప్లేట్ కావాలి, బాజాలు కొడతా ఇది కొడతా అంటే ప్లేట్ తీసుకున్నాడు. అది ఎంత మంచిగా వచ్చిందో చూడండి. తినండి అంటే అస్సలు తింటలేదు, దాన్ని చూస్తాను. కానీ ఇక లాస్ట్కి నేనే ఒక సిప్ తీసుకున్నా. మళ్ళీ వాడిని తినరా అని ఇట్లా పడితే లైట్గా అట్లా చప్పరిచ్చిండు అంతే. వద్దు అని దొబ్బేస్తాడు. నాకు టేస్టీ ఉంది, ఎంత బాగుందంటే చాలా బాగుంది, సూపర్ వచ్చింది. టేస్ట్ అయితే హైలైట్. వావ్, ఎంత సూపర్గా చేసి పెట్టిందో. నేను ప్రెగ్నెన్సీతో ఉండగా తిన్నానంటే మళ్ళీ ఇప్పుడు మా క్యాండీ బయటికి వచ్చిన తర్వాత తిన్నా. ఎంత బాగున్నాయంటే సూపర్ ఉన్నాయి. మా మమ్మ అంటుంది, ఇక నీ ఆశ తీరిందా, సరిపోయిందా, బాగుందా, బాగుందని చెప్పిన. అది తినేసి లోపలికి వచ్చి బెడ్రూమ్లో కూర్చున్న తర్వాత మా క్యాండీ ఆట పెట్టిండు. వాడు ఆడుకుంటాడు కదా అనేసి నేను కాసేపు ఆడ పక్కకు కూర్చొని వీడియో తీసుకున్నా. చూడండి మావాడు ఉన్నంతసేపు సైలెంట్గా ఆడుకుంటాడు, మనకి తిక్కలేసిందంటే ఏడుస్తూ ఉంటాడు. బాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్